హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు అందరూ ఏమని కామెంట్ చేసిరంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా వీడియో చేయండి, మాకు క్లారిటీ వస్తలేదు, మాకు అసలు అర్థమవుతలేదు, ఈ ఫెస్టివల్ ఏంటో అర్థం కావట్లేదు అని కామెంట్ చేసిరుగా. మీ అందరి కోసం నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా వీడియో చేస్తున్నా, చూడండి. ఈ ఫెస్టివల్ 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుందన్నమాట. నాకు కూడా ఐడియా కూడా లేదు, అసలు నేనే షాక్ అయిపోయినా, ఎంత బాగుంటుందా ఈ ఫెస్టివల్, ఇలా కూడా చేస్తారా అని. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మా ఇంటి పేరు రమావత్ అనమాట. రమావత్ అనే వాళ్ళకి మాత్రమే ఈ పండగ జరుగుతుందంట. రమావత్ అనే పేరున్న వాళ్ళ ఇంటి పేరు రమావత్ అని ఉంటే మాత్రమే ఈ ఫెస్టివల్ని జరుపుకోవాలి, లేకపోతే లేదు. నా బాబు పేరు రమావత్ రిషి. రమావత్ అనే పేరు ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము ఈ ఫెస్టివల్ హోలీ ఫెస్టివల్ అనేది జరుపుకోవాలి. అసలు హోలీ అనేది ఇంత డిఫరెంట్ ఉంటుంది అనుకొని నేను ఎక్స్పెక్టే చేయలేదు. అసలు ఇట్లా కూడా హోలీ చేస్తారా అని నాకు ఐడియా కూడా లేదనమాట. మీ అందరికి ఒకటి చెప్పాలా, ఈ హోలీ సెలబ్రేషన్ అనేది రమావత్ అనే పేరున్న వాళ్ళకి జరుగుతుందని చెప్పాను కదా, అది చేస్తేనే పెళ్ళి అవుతుందంట, పెళ్ళి చేసుకోవాలంట ఫ్యూచర్లో, లేకపోతే పెళ్ళి చేసుకోవద్దంట. ఇది ఒక కొత్తగా ఉంది. మా బాబు రిషి కనిపిస్తుంది చూడండి, రెడ్ కలర్ క్లాత్ ఉంది కదా, ఆ రెడ్ కలర్ క్లాత్లో 5 రూపీస్ కాయిన్ని కట్టి నెత్తి మీద కట్టుకుంటేనే ఫెస్టివల్ జరుగుతున్నట్టు. ఎందుకంటే రిషికి ఇప్పుడు హోలీ జరుగుతుంది కాబట్టి రిషి కంపల్సరీ కట్టుకోవాలంట. మా మామయ్య గారు కట్టిరు అది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదు, కానీ నేను చెప్తా వినండి క్లారిటీగా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక దాంట్లో పరమాన్నం వండినాం, ఒక దాంట్లో వైట్ రైస్ అనమాట. ఈ వైట్ రైస్ని పరమాన్నాన్ని నైవేద్యంగా ఒక్కలు కూడా ముట్టుకోకుండా ఫస్ట్ దాన్ని ఒక జాగ్రత్తగా ఒక కుండలో కట్టేసి దాన్ని టైట్గా బిగించి కట్టేయాలి. ఎందుకంటే ఇప్పుడు గేరియా వాళ్ళు వస్తారంట, వాళ్ళని గేరియా అని అంటారు చూడండి. రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళని గేరియా అంటారు. వాళ్ళని అది ఇప్పకుండా చూసుకోవాలన్నమాట. అది ఇప్పితే ఫెస్టివల్ అయిపోయినట్టు. ఇంకా దాన్ని ఇప్పకుండా చాలాసేపు వాళ్ళని సతాయించి తర్వాత ఇప్పేస్తారు. ఎట్లయినా అది ఇప్పుతారు. ఇప్పుడు ఊరంతా కథలు వస్తున్నారు, ఎందుకంటే ఫెస్టివల్ని దగ్గరుండి. ఇక్కడ చూడండి ఎట్లా కథలు వస్తున్నారు గేరియాలంట. వీళ్ళు ఎట్లా పడితే అట్లా కొడతారు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళని ఎవ్వరూ డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళ పనేందో వాళ్ళు చూసుకుంటారు. బట్ ఊరంతా ఎంజాయ్ చేస్తారంటే ఈ ఫెస్టివలే అన్నమాట. ఎన్ని ఫెస్టివల్ జరిగినా ఇంత బాగా ఎంజాయ్ చేయలేదు, ఈ హోలీలోనే ఇంత బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేయడం, ఎంజాయ్ చేయడం నేను దగ్గరుండి చూసిన. నాకు రియల్గా చెప్తున్నా, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిన ఈ ఫెస్టివల్ని చూసుకుంటా. ఇక్కడ మేమంతా ఏం చేస్తున్నామంటే చెప్తా చూడండి. ఇక్కడ గుడిసెలాగా ఒకటి కట్టి ఆ గుడిసెలో కూర్చున్న తర్వాత క్లాత్తో కట్టాలన్నమాట. కట్టి అందులో కూర్చుని బాబుని మధ్యలో కూర్చోబెట్టుకున్న తర్వాత మేము అరిసెలు ఎక్కువ ప్రిపేర్ చేసినాం. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్క అతిథికి అరిసెలు ఇవ్వాలి అనేసి ఒక 5-6 కేజెస్ అరిసెలు చేసినాం అనమాట. ఆ అరిసెలు ఇంకా కుడుకలు అవన్నీ ఇంకా కొంచెం అమౌంట్ డబ్బులు అవన్నీ ఇచ్చి వచ్చిన వాళ్ళకి ఇట్లా పంచాలన్నమాట. ఇప్పుడు దండ కొడతారు. దండ కొట్టడం అంటే ఇట్లా కట్టెలనే కొట్టాలన్నమాట. దండ కొట్టిన తర్వాత మేము వండిన నైవేద్యం అని చెప్పాను కదా, ఆ నైవేద్యాన్ని గుంజుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు చూడండి ఎట్లా గుంజుకుంటున్నారో వాళ్ళు. ఆ గుంజుకొని వెళ్ళకుండా చూసుకోవాలి, ఎందుకంటే అదే అన్నమాట అసలైన ఫెస్టివల్. మేము ఇంకా టైట్గా బిగించి కట్టిండు మా మామయ్య. ఎంత టైట్గా బిగించి కట్టినా కూడా అది అస్సలు ఊడకపోయినా చాలామంది ఎట్లా కొడుతున్నారు చూడండి. అది తెలుగు అయితే అసలు వాయిస్ ఓవర్ సరిగ్గా ఇవ్వడానికి వస్తలేదు. బట్ ఈ ఫెస్టివల్ మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా నేను చెప్తే కొంచెం అర్థమవుతుందేమో, మీకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నా. ఈ వీడియో చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇంత డిఫరెంట్ కల్చర్ అనేది నేను ఎక్కడ చూడలేదు. చూడండి దండ ఇప్పేసి వెళ్ళిపోయారు, అక్కడ వండిన నైవేద్యం అంతా తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా మా ఇంటికి వచ్చిన అతిథులతోటి ఫొటోస్ దిగడం. నెక్స్ట్ ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మా అక్క వాళ్ళ పిల్లలు కూడా రమావత్ అనే పేరు ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఇట్లనే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నైవేద్యం వండడం, వండిన నైవేద్యాన్ని తీసుకుని వెళ్ళడం, అదే జరుగుతుంది అన్నమాట ఫెస్టివల్. రమావత్ అనే పేరున్న ప్రతి ఒక్క పిల్లలకి ఇట్లానే జరుగుతుంది. జస్ట్ ఇది ఒక్కసారి జరిగితే సరిపోతుంది. నిజంగా చెప్పండి, ఇలాంటి వీడియో మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ విలేజ్లో కూడా ఇలాగనే చేస్తారా ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా తెలుసుకోవాలనే ఎగ్జైట్మెంట్గా ఉన్నా, నాకు కూడా తెలుసుకోవాలనే ఒక హ్యాపీనెస్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ టైట్గా చూడండి ఎంత టైట్గా కట్టిరో, దాన్ని ఇప్పుకొని వెళ్ళిపోతారు కూడా. ఎంత టైట్గా కట్టినా కూడా దాని ఇక్కడ ఆడ మగ అనే తేడా ఉండదు. ఈ ఫెస్టివల్లో అందరు కలిసిపోయి ఉంటారు, అందరు హ్యాపీగా ఉంటారు. అసలు చూడండి ఒక్కొక్కరు ఎట్లా ఎంజాయ్ చేస్తారు. పాప ఒక్కొక్కరికైతే నెరి ఘోరంగా దెబ్బలు తగిలినాయి. కానీ ఇలాంటి ఫెస్టివల్ అనేది చాలా డిఫరెంట్ అన్నమాట. ఇంకా నేనైతే చాలా వీడియోస్ క్యాప్చర్ చేయడంలో నేను సగం టైం అయిపోయింది నాకు. వీడియోస్ తీయడం ఇట్లాంటివి ఎవ్వరికి తెలియదు. ఇలాంటి వీడియోస్ చాలామంది మన కల్చర్ చూపిద్దామని నేను వీడియో తీశాను.
ఫెస్టివల్ ఊరంతా కదిలి వస్తారన్నమాట. నార్మల్ ఒక్కరిద్దరు చేసుకునే ఫెస్టివల్ కాదు, అందుకోసం ఇంకా ఊరంతా కలిసి వస్తారు. అదే కాకుండా చుట్టాలతో సహా ప్రతి ఒక్క ఇంట్లో చుట్టాలు కూడా ఉంటారన్నమాట. ఊరంతా నిండిపోతుంది. మా విలేజ్ మీకు అందరికీ తెలుసు కదా, రంగుళ్ళ అనేది ప్రతి ఒక్కరికి అర్థమై ఉండొచ్చు. ఇట్లా చేసి అందరికి ఒక డౌట్ రావచ్చు, మరి ఇది ఫెస్టివల్ అంటున్నావు, మరి ఎందుకు ఎట్లా పడితే అట్లా ఎందుకు కొడుతున్నారని మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. మీ అందరికి ఒక ఆన్సర్ చెప్తా వినండి. వాళ్ళు ఇప్పడానికి వచ్చిన వాళ్ళని ఇప్పనీయకుండా, వండిన నైవేద్యం ఎవరు తీసుకెళ్లకుండా దాని జాగ్రత్త పడాలి కాబట్టి వచ్చిన వాళ్ళని కొట్టడం అన్నమాట. కొట్టినా ఏం చేసినా అది ఖచ్చితంగా తీసుకెళ్తారో అదే అసలైన ఫెస్టివల్కి. వేరే వాళ్ళ ఇంట్లో చూడండి ఎంత టైట్గా బిగించి కట్టిరు అసలు, అయినా వాళ్ళు ఖచ్చితంగా కట్ అనేది ఇప్పేసే వెళ్తారు. అసలు ఎంత టైట్గా కట్టినా సరే అది ఖచ్చితంగా ఇప్పాల్సిందే. ఎందుకంటే అక్కడ జనాలు చూడండి ఎట్లా ఎగబడి ఇప్పడానికి రెడీగా ఉన్నారో. కొట్టే వాళ్ళు కొడుతూనే ఉన్నారు, విప్పే వాళ్ళు విప్పుతూనే ఉన్నారు. ఇదే ఫెస్టివల్, అసలైన ఫెస్టివల్ అన్నమాట. అందుకనే నేను చాలా ఎగ్జైట్మెంట్గా ఎందుకు అయినానంటే, అసలు ఇట్లాంటి ఫెస్టివల్ నేను ఇప్పటిదాకా చూడలేదు. అందుకనే చాలా ఎగ్జైట్మెంట్ అయ్యాను. చాలామంది ఏమని కామెంట్ చేస్తారంటే, అక్క మీరు బంజారాసా, మీరు ఎస్టీనా అని చాలామంది కామెంట్ చేస్తారు. ఎస్, నేను బంజారానే. అందరికీ కామెంట్స్లో రిప్లై ఇవ్వలేను కదా, అందుకోసం ఇప్పుడు చెప్తున్నాను. చూడండి లాస్ట్ కట్టిప్పేసిరు. ఎట్లా ఇప్పేసిరో చూసిరా, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కట్టిప్పేసిరు. మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, నేను ఇచ్చే వాయిస్ ఓవర్ అనేది మీకు క్లారిటీ లేకపోతే ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే నాకు అర్థమైంది, నేను చెప్పాను. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చూసానన్న చెప్పాను కదా మీకు ఈ వీడియోలో. నేను కూడా నాకే క్లారిటీ లేదు, ఏమైనా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ వెరీ సారీ. ఇక్కడ అయిపోయిందిగా ఫెస్టివల్. నెక్స్ట్ ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలి. ఇంకా వేరే దగ్గర కూడా సేమ్ ప్రాసెస్ ఇలానే ఉంటుంది. ఆ కుండలో నైవేద్యం వండడం, అది తీసుకెళ్ళడం, అదే ఉంటుంది ప్రాసెస్. ఇంకా మా అక్క మా వదిన వాళ్ళందరూ వచ్చారు, మా ఫ్యామిలీ నుంచి మా చుట్టాలు అందరూ వచ్చారు. మా అక్క మా వదిన వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదంట ఇలాంటి ఫెస్టివల్. ఇంకా వాళ్ళని చూపిద్దామని వేరే దగ్గర తీసుకొని వచ్చేసాను. ఇంకా నాకు మా అక్క మా అన్నయ్య వాళ్ళు బట్టలు పెట్టిరు. ఖచ్చితంగా బట్టలు పెట్టాలంట, ఎందుకంటే మన ఇంట్లో హోలీ జరుగుతుంది కాబట్టి అన్న వదిన వాళ్ళు కలిసి బట్టలు పెడుతున్నారు. అరిసెలు ఇంకా పూలు పండ్లు అన్నీ పెట్టాలి సాంప్రదాయ ప్రకారం. అయితే చాలా కొత్తగా ఉంది పద్ధతులు అయితే, అండ్ రియల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పటిదాకా ఇలాంటి కల్చర్ ఎప్పుడు చూడలేదు. ఇలాంటి కల్చర్ ఉంటుందని మీ అందరికీ చూపించాలని ఒక ఎగ్జైట్మెంట్తో ఈ వీడియో తీశాను అంతే. మా విలేజ్లో 12 ఇయర్స్ తర్వాత హోలీ సెలబ్రేషన్స్ మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా కామెంట్స్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. నేను కట్టుకున్న ఈ శారీ చాలా మందికి నచ్చిందంట, చాలా కామెంట్స్ వచ్చినాయి. అక్కడ ఈ శారీ చాలా బాగుంది అని, ఎక్కడ తీసుకున్నారని కామెంట్ చేస్తున్నారు. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ నాకు పంపించింది, నా కోసం తీసుకుంది. తన పేరు దివ్య. తను శారీ నాకు బాగుంటుంది, సెట్ అవుతుందని నా కోసం తీసుకొచ్చింది. రియల్గా నాకు చాలా బాగా నచ్చింది శారీ మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ దివ్య పంపించినందుకు. ఖచ్చితంగా పుట్టింటి నుంచి బట్టలు కంపల్సరీ పెట్టాలి ఫెస్టివల్లో, అస్సలు మర్చిపోవద్దు. మర్చిపోతే ఇంకా ఏదో ఒక కీడు అని అంటారంట. ఓకే, అది కూడా నాకు తెలియదు, బట్ మాట్లాడుతుంటే విన్నాను. ఇంకా పిల్లల కోసం ఖచ్చితంగా బట్టలు తీసుకొని వచ్చిర్రు, మా కోసం కూడా తీసుకొచ్చిర్రు మా అన్నయ్య, మా వదిన, మా అక్క వాళ్ళు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్. మీరందరూ నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటంటే నాకు ఇంకా ఎలాంటి కంటెంట్ చేయాలో అనేది కామెంట్లో చెప్పండి. ఇంకా నేను మీకు మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఐఎమ్ రియల్గా చెప్తున్నా, నేను మంచి మంచి కంటెంట్ ఇస్తాను. బట్ వీడియోస్ కొంచెం డిలే అవుతుంది అనుకుంటున్నారు కదా, వీడియో అనేది కొంచెం ఫోన్ క్లారిటీ లేక నేనే డిలే చేస్తున్నాను అంతే. బట్ ఏం లేదు, నేను మంచి ఫోన్ తీసుకున్న తర్వాత మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మీకు అందరికీ మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అందరికి ఒక చూపిస్తా చూడండి. ఇక్కడ మా అక్క ఇప్పటిదాకా వీడియోలో చూపించలేదు కదా, మా అక్కని ఈ వీడియోలో చూపిస్తున్నా. మా ఓన్ సిస్టర్ నా వడిలో అరిసెలు పెడుతుంది. అంటే ఇట్లా అరిసెలు పంపిస్తారు మా సైడ్. ఓకే, ఇంతటితో వీడియో అయిపోయినట్టు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.